మావిడికి షాపింగ్ అనగానే వెల్కమ్ ఎప్పుడు చెప్పాలి, బాయ్ ఎప్పుడు చెప్పాలి కూడా తెలియదు, డైరెక్ట్గా దూకేస్తుంది విషయంలోకి. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. కంఫర్టబుల్గా ఉంది కూర్చుని. కంఫర్ట్ ఇస్ గుడ్. ఇలాగే ఇక పోయినసారి వచ్చి అన్ని బాగున్నాయి అని అన్ని చోట్ల కూర్చుని పడుకుని వచ్చింది. ఓకే ఓకే. ఇవి లాస్ట్ టైం వచ్చి ఎంతసేపు పట్టిందండి సెలెక్ట్ చేయడానికి? అది మీరు బయలుదేరండి షాప్ కట్టేయాలనే దాకా. ఆ రోజు నేను వచ్చి అన్ని చూశాను కాబట్టి నీకు ఒక ఐడియా వచ్చింది. నువ్వు ఈ రోజు నాకు ఐడియా ఎయిర్టెల్ జియో ఏం రాలేదు, నాకు ముందే ఉంది. He's such a nice person, so humble. అరే అది వచ్చేసి చంద్రముఖిలో మంచం లేపినట్టు లేపుతుంది మొత్తం. సో వీటన్నిటితో పాటు మనకి 30% ఆఫ్ కూడా ఉంది. సో ఫైనల్గా ప్రోడక్ట్ ఆఫ్టర్ డెలివరీ ఇలా ఉంది. హాయ్. హలో అండి. హాయ్, బాగున్నానండి. లాస్ట్ టైం మేడం వచ్చి సగం పని చేశారు, మిగతా సగం నేను చేయడానికి వచ్చాను. అంటే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను ఎగ్జాక్ట్గా ఏం తీసుకోవాలని. అంటే తను వచ్చి చూసింది, 5-6 ఫోటోలు చూపించింది, ఏది బాగుందంటే అన్నీ బాగున్నాయి అంటుంది. సో కంఫర్ట్ ఏది ఉంటే అన్నీ కంఫర్టబుల్గా ఉన్నాయి అంటుంది. సో ఇలా కాదని ఇక నేనే తీసుకొచ్చాను. యా. సో మేడం లాస్ట్ టైం చూసినప్పుడు సార్కి జాయిన్ చేసేయండి కంఫర్ట్ పరంగా ఏది ఉన్నది అని చెప్పేసి. యాక్చువల్లీ మేమైతే ఒక్కటికి ఫిక్స్ అయ్యాము, ఏంటంటే రిక్లైనర్ కావాలి. సో ఆ రిక్లైనర్లో ఎలాంటి ప్యాటర్న్ తీసుకోవాలి, ఫ్యాబ్రిక్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ చూసి చేయాలి. కొన్ని మోడల్స్ ఉన్నాయి, మీరు ఏదైనా ఫైనలైజ్ చేస్తే నేను ఏం చేస్తున్నట్టు సోఫా మనకి ఈజీగా తెలిసిపోతుంది, దాని తర్వాత కలర్ కాంబినేషన్. సార్ రండి చూపిస్తాను. అది మావిడికి షాపింగ్ అనగానే వెల్కమ్ ఎప్పుడు చెప్పాలి, బాయ్ ఎప్పుడు చెప్పాలి కూడా తెలియదు, డైరెక్ట్గా దూకేస్తుంది విషయంలోకి. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుతుందా, ఎప్పుడెప్పుడు లాగుదామా అనే వెయిట్ చేస్తుంటాము. అంటే స్కోప్ అక్కడ ఉంది, ఉన్నప్పుడు మనం వదలం కదా. అన్నీ బాగున్నాయి, ఎక్కడికి వచ్చావు చెప్పవా? సారీ మర్చిపోయాను. అలా ఉంటుంది. మియాపూర్లో ఉన్న నికేడియా ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్స్కి వచ్చామన్నమాట. ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసాము, చూసారు కదా. చాలామంది ఏంటంటే ఇంటికి ఫర్నిచర్ కొనాలంటే చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. అంటే మనకు కావాల్సిన పారామీటర్స్ ఏంటి, ఏమేమి గైడ్లైన్స్గా పెట్టుకుని ఫర్నిచర్ కొనాలి అనేవి కొన్ని ఉంటాయి. సో ఆ గైడ్లైన్స్ ప్రకారం మాకేం కావాలి. లాస్ట్ టైం యాక్చువల్లీ మాకు ఒక పొరపాటు జరిగింది, ఏంటంటే కరెక్ట్ మెజర్మెంట్ తీసుకోకుండా రెడీమేడ్లో ఏదో ఒకటి తీసుకొచ్చేసాము, దానివల్ల ఒక స్పేస్ మిగిలిపోయింది. ఈసారి ఆ మిస్టేక్ లేకుండా మొత్తం మంచిగా అక్కడ సెట్ అయ్యేలాగా తీసుకోవాలని నేను వచ్చాను. Okay, okay, okay. పద. సో ఇది చూడు, బాగుంది కదా ఇలా వి షేప్లో. దీనికి మనం రిక్లైనర్ పెట్టించుకోవచ్చు. మోటరైజ్డ్ రిక్లైనర్. దీంట్లో ఏంటంటే మనకి హెడ్ రెస్ట్ కూడా ఓపెన్ అవుతుంది. ఓకే. ఇది ఆటోమేటిక్గా అండ్ లెగ్ రెస్ట్ కూడా వస్తుంది. సో ఆటోమేటిక్ ఉంటేనే బెటర్. మనం మాన్యువల్ అనుకో, అది కాళ్ళతో తోయడానికి ఆ శక్తి సరిపోదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ సోఫా బాగుంది, కానీ మన ఇంటి ప్లేస్కి ఏ షేప్లో కావాలి. ఇది ఈ షేప్ పనికి వస్తుందా? పనికి రాదు. కాబట్టి మాకున్న ప్లేస్కి ఏంటంటే ఎల్ షేప్లో కావాలి. అండ్ ఈ ఎల్ కాదు, 3+ లాంజర్ అలా కావాలి. ఆ మోడల్స్ చూద్దాం. సో అలా స్పెసిఫిక్గా మనకి ఏ మోడల్ కావాలి, మన ప్లేస్కి ఏది కావాలనేది తెలుసుకుంటే ఈజీగా సెలెక్ట్ చేసుకోవాలి. బాబు గారు బాగా ఫిక్స్ అయిపోయి వచ్చారు ఈ రోజు, నన్ను బాగా ఆడుకోవాలని. రండి, ఇది కూడా బాగుంది కదా, చూడు ఒకసారి నికి. అంటే ప్యాటర్న్ కాదు, కంఫర్టబుల్ చెప్తున్నా. యా, కంఫర్టబుల్ గా ఉంది కూర్చుని. కంఫర్ట్ ఇస్ గుడ్. ఇలాగే ఇక పోయినసారి వచ్చి అన్ని బాగున్నాయి అని అన్ని చోట్ల కూర్చుని పడుకుని వచ్చింది. ఓకే ఓకే. మా ఇంట్లో ఉన్న ప్లేస్కి ఈ టైప్ 3 సీటర్ ప్లస్ ఒక లాంజర్ అయితే కరెక్ట్గా ఉంటుంది స్పేస్కి. ఎస్ కరెక్ట్ సార్, ఇలాంటిదే కావాలి. బట్ దీనికి రిక్లైనర్ కావాలి.
టూ కావాలా ఎలా దీనికి 2 రిక్లైనర్స్ ఉంటే బాగుంటుంది. టూ మోటార్ యా, మోటరైజ్ రిక్లైనర్స్. సాఫ్ట్గాను. స్టోరేజ్ మనకి దీంట్లో అడ్వాంటేజ్ ఇంకోటి ఏంటంటే లాంజర్ ఓకే. అండ్ లాంజర్లో స్టోరేజ్ కావాలి, దీనికి ఉందా అండి? అప్పుడు 2 రిక్లైనర్స్ అంటే పక్క పక్కన వస్తుందా? లేదు, ఈ చివర ఇక్కడ వస్తుంది. ఓకే. అక్కడ నువ్వు కూర్చోవచ్చు, రిక్కీ కూర్చోవచ్చు, మమ్మీ కూర్చోవచ్చు, నేను కూర్చోవచ్చు. అదే యాక్చువల్లీ అత్తమ్మ కొంచెం బ్యాక్ ఆనాలి అని చూస్తూ ఉంటారు, బ్యాక్ బాగా ఆనుతుంది, ఇది బాగుంది. సో మోడల్ మా ప్లేస్కి తగ్గ మోడల్ ఇది. అది కస్టమైజ్ చేసేస్తాం ఇంటి మెజర్మెంట్ ప్రకారం. యా, మెజర్మెంట్ తీసేసుకుని అక్కడ ఏసీ ఎంత పడుతుంది, లాంజర్ ఎంత పడుతుంది అలా ప్లాన్ చేసుకుంటాం. అదే మీరు ఇంటికి వచ్చి మెజర్మెంట్ తీసుకుని. ఇది ఫిక్స్. సో నెక్స్ట్ మెటీరియల్ ఏదైతే బాగుంటుంది సేమ్ ఇలానే వస్తుందా? ఎస్ మేడం, విత్ స్టోరేజ్. విత్ స్టోరేజ్. ఓకే. దీని తర్వాత నెక్స్ట్ కావాల్సింది మనకి కలర్. యా, కలర్ సంబంధించిన థీమ్ ప్రకారం ఏ కలర్ అయితే మ్యాచ్ అవుతుందో నేను మీకు కొన్ని క్యాటలాగ్ చూపిస్తాను. ఓకే. దాని తర్వాత ప్లాన్. అండ్ ఈసారి లాస్ట్ టైం ఇంట్లో లెదరే ఉంది కదా, ఈసారి మనకు లెదర్ వద్దు, ఫ్యాబ్రిక్లో చూద్దాం. ఇప్పుడు మీరు కూర్చున్న ఫ్యాబ్రిక్ మేడం, బట్ లుక్ కంప్లీట్ లెదర్ టైప్. లెదర్ లుక్ వస్తుంది. వచ్చేసి మైక్రో ఫ్యాబ్రిక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే. సాఫ్ట్ కూడా బాగుంటుంది, ఈజీ మెయింటెనెన్స్. సో ఇలానే చూద్దాం. అంటే ఫుల్ ప్లెయిన్ అయితే కూడా అంతగా అనిపించదు కదా. కొంచెం ఈ టైప్లోనే డిజైన్ వచ్చేలాగా వేరే షేడ్లో వెళ్దాం. ఇప్పుడు వాడుతున్న కలర్ కాకుండా సంథింగ్ లైక్ గ్రీన్ షేడ్స్ దీంట్లో ఉంచు, ఇట్లా ఇలాంటి మ్యాచ్ అయితే దీనికి ఏదైనా కలర్ చూసుకోండి, ఎందుకంటే సీటింగ్ మట్టుకు అనుకోండి. ఈ ఫ్యాబ్రిక్ పేరు ఏంటండి? ఇది మైక్రో ఫ్యాబ్రిక్. మైక్రో ఫ్యాబ్రిక్. లుక్ కంప్లీట్ మనకి లెదర్ టైప్. ఓకే. దానికి కాంబినేషన్లో మనం ఎలా వెళ్ళచ్చు. మీకు ఇలా కావాలనుకున్నారు అనుకోండి, ప్రింటెడ్లో కావాలంటే ప్రింటెడ్ ఇస్తాను, ప్లెయిన్ అంటే ప్లెయిన్ ఇస్తాను నేను. ఓకే. ఇలా లేదంటే ఫ్లోరల్ ప్లెయిన్ కూడా వస్తుంది. డిజైన్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కదా. యాక్చువల్లీ మనకి సోఫా కమ్ బెడ్ కూడా కావాలి కదా, పార్టిషన్ సైడ్లో కావాలి. ముందు ఈ సోఫా డిసైడ్ చేశాక నెక్స్ట్ దానికి వెళ్దాం. అన్నీ ఒకేసారి మైండ్లో డంప్ చేసుకోవచ్చు. సరే. మనం ఏం చేస్తామంటే ప్రతిదీ కూడా కస్టమర్ చాయిస్ ప్రకారం మనం చూపిస్తాం. క్యాటలాగ్స్ కానివ్వండి, వాళ్ళ ఇంటి కలర్కి మ్యాచ్ ఏదైతే. ఇది మైక్రో ఫైబర్. ఇది మైక్రో ఫ్యాబ్రిక్. ఇది సాఫ్ట్ ఉంటుంది, కొంచెం రఫ్ ఉంటుంది, అంతే తేడా. ఓకే. ఇది కూడా వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో మోర్ కలెక్షన్స్ మనకి ఫ్యాబ్రిక్లో ఎలా కావాలంటే అలా కూడా కస్టమర్ చెప్తున్నారు. ఓకే. ఓకే. ఇది కూడా బాగుంది కదా, యా. బట్ కలర్ కొంచెం గ్రీనిష్లో అలా అనుకుంటున్నాను. కంపారిటివ్గా ఇది సాఫ్ట్ ఉంది అది దీనికి. సాఫ్ట్. ఇది వెల్వెట్ లాగా ఉంది. ఇది దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? ఈ ఫ్యాబ్రిక్ మెయింటెనెన్స్ వెట్ క్లాత్ క్లీన్ చేసుకుని సరిపోతుంది, లేకుంటే వ్యాక్యూమ్ క్లీన్ చేయడం సరిపోతుంది. ఓకే. కేసు ఏదైనా ఆయిల్ మార్క్ లాంటిది గడ్డదనుకుంటే హెయిర్ షాంపూతో క్లీన్ చేసుకోవాలి. ఓకే. ఓకే. ఈజీ మెయింటెనెన్స్. కంపల్సరీ వ్యాక్యూమ్ మనం క్లీన్. ఫ్యాబ్రిక్ వెళ్తున్నాం కాబట్టి డస్ట్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటే వ్యాక్యూమ్ కంపల్సరీ. మీరు అదే లెదర్కి వెళ్ళారనుకోండి, డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ సర్వీస్ ఉంటే స్వెట్ వస్తుంది, అవును. తర్వాత స్కిన్ లాగా పోతుంది, అవును. డ్యూరబిలిటీ ఎక్కువ వస్తుంది. ఓకే. బాగుంటుంది. సో అందుకే ఈసారి లెదర్ వద్దు, ఫ్యాబ్రిక్ వెళ్దాం అనుకుంటున్నాను. దాని కొంచెం ఈ బ్రౌనిష్ షేడ్స్ అన్ని రెగ్యులరే, అంటే ఆల్రెడీ వాడుతున్నది కూడా ఇలాంటి ఈ షేడ్ కలర్లో ఉంది. సో సంథింగ్ ఇలాంటి పేస్టల్ కలర్స్ టైప్ అంటే బాగుంటుంది. నా ఫీలింగ్ కూడా అదే. యా. ఇది లేటెస్టేనా? ఇది లేటెస్ట్ బాగుంటుంది, ఎలిగెంట్ లుక్ వస్తుంది. ఓకే. డిఫరెంట్ ప్యాటర్న్. ఫైన్. సో ఈ కలర్లో ఈ షేప్ బాగుంటుంది. మన ఇంటి బాగుంటుంది. మెజర్మెంట్ ప్రకారం. యా. ఇది ప్యాటర్న్ కూడా సేమ్ ఇలానే కావాలి. అండ్ రిక్లైనర్ 2. 2 సైడ్ రిక్లైనర్, మోటరైజ్డ్. అవును, మాన్యువల్ వద్దు, కష్టం. ఓకే. సో ఒక సోఫా సార్టెడ్. అండ్ స్టోరేజ్ కావాలి, లాంజ్. లాంజర్లో స్టోరేజ్ వస్తుంది. ఇట్ సైడ్ కూడా కప్బోర్డ్ ఉంటుంది. ఓకే. ఓకే. డన్. సో సార్ వాళ్ళది ఏంటంటే ఫైనల్గా 3+ లాంజర్ విత్ 2 సైడ్ మోటరైజ్డ్ రిక్లైనర్ ఒక సోఫా డన్ అయిపోయింది. ఇంకో హాల్ కోసం సోఫా కంప్లీట్ ఓన్లీ 3 సీట్, అంతే కదా? అవును. Yes. 3 సీట్. సో అది పైన ఫ్లోర్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను. సో ఇవి లాస్ట్ టైం వచ్చి ఎంతసేపు పట్టిందండి సెలెక్ట్ చేయడానికి? ఛాన్స్ సార్ 11 అయింది. అది మీరు బయలుదేరండి షాప్ కట్టేయాలనే దాకా
వచ్చిందో లేటు చెప్పలు కాడుతున్నాయి మేడం. అరే. లేదు లేదు చూడాల్సిందే అని చెప్పేసి చూడు. final గా చూడు ఎంత మందిని అసలు నువ్వు మీరు ఆయనతో చేరారు మీ అరే ఇద్దరు అలా చేరి అలా వచ్చామా ఇలా ఫినిష్ చేసామా ఇలా ఫైనల్ చేసామా అన్నట్టు ఉంది. నేను ఆ రోజు సగం పని చేశాను కాబట్టి నీకు ఈ రోజు ఇంకో సగం పని ఇంత ఫాస్ట్ గా అవుతుంది మిగిలిపోయింది కాబట్టి మళ్ళీ నేను రావాల్సి వచ్చింది. మేడం రాకపోతే ఈరోజు డే మొత్తం ఆ. పైన floor. ఓకే మనకి లాంచ్ లో ఇలా స్టోరేజ్ వస్తుంది ఓకే ఇది 6 feet మనకి. ఓకే సో అక్కడ చూద్దాం మనకి 6.5 ఉంటే 6.5. ఓకే అప్పుడు లాంచ్ లో కూడా ఒకళ్ళు పడుకోవచ్చు ఎవరైనా గెస్ట్ ఎక్కువ వస్తారు ఏదో ఏదో 24 గంటలు నెలలో 30 రోజులు ఇంట్లో మొత్తం గెస్ట్లు ఉండేవాళ్ళగా మనమే ఇంట్లో పడుకోవడానికి ఉంటాం ఏదో అంత షూటింగ్లోనే సరిపోతుంది. సో ఈ ఫ్లోర్ లో కొన్ని సోఫా కంప్లీట్ ఇదే కదా నువ్వు థ్రెడ్ వర్క్ ఏదో అన్నావు. సంథింగ్ ఇలా లాంజర్ మన మోడల్కి లాంచ్ మన మోడల్కి బాగుంటుంది అనుకుంటేనే. ఇది ఏమవుతుందంటే మెయింటెనెన్స్ ఒక్క పోపు కూడా పోయింది అనుకోండి మెయింటెనెన్స్ ఇష్యూ లేని మనకి కరెక్ట్ ఉంటుంది. అలా అంటారా ఓకే సరే సో ఇది ఈ కలర్ బాగుంది యాక్చువల్లీ మింట్ కలర్ లేటెస్ట్ నాకు ఇది కలర్ నచ్చింది బట్ మన ఇంట్లో ఉన్న వాల్ పేపర్కి వాల్కి మ్యాచ్ అవ్వదు ఇది షేప్ కూడా మ్యాచ్ అవ్వదు కానీ లైక్ బట్ లుక్స్ గుడ్. మింట్ కలర్ ఇవి మనకి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే కెఫేస్లో వాటిలో ఇలాంటి కలర్స్ యూజ్ చేస్తున్నారు. యా ఇట్స్ నైస్. మనకి సోఫా కంబెడ్ అడిగారు ఇందాక. సో ఈ మోడల్ వచ్చేసి మనకి 3 ప్లేస్ లాంజర్ లో స్టోరేజ్ ప్లస్ కంబెడ్ దీంట్లో. ఓ దీంట్లో బెడ్ కూడా ఉందా? దీంట్లో బెడ్ కూడా ఉంటుంది. ఇది ఓన్లీ 3 సీట్ అడిగారు. అవును. అవును. మనకి ఈ ఆర్మ్ రెస్ట్ అనేది 2 సైడ్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా వస్తుంది బెడ్ కొంచెం సాఫ్ట్ చేయించుకుంటే బెటర్ ఏమో పడుకుంటాం కాబట్టి కుషన్ సాఫ్ట్ చేయొచ్చా? బాబీస్ పెట్టుకుంటే ఆ, సాఫ్ట్ ఉంటుంది. ఓకే పడుకుంటే కొంచెం హార్డ్ అనిపిస్తుంది ఓకే కొంచెం సాఫ్ట్ సాఫ్ట్ చేయొచ్చా? నేను మెన్షన్ చేసుకుంటాను. అండ్ దీనికి కూడా స్టోరేజ్ ఉంటుందా? దీనికి స్టోరేజ్ స్టోరేజ్ రాదు అడుగుతున్నా బెడ్డే లోపలికి వెళ్తుంది. సో అక్కడ మా పార్టిషన్ ఎంత లెంత్ ఉంటే అంత లెంత్కి వస్తుంది కదా. సో మా పార్టిషన్ ఈజీగా 6 feet వస్తుంది బికాజ్ దివాన్ ఉంది ఇప్పుడు కదా. అప్పుడు ఇలా వస్తుంది. పడుకోవచ్చు. ఇది ఇలా వస్తే ఇద్దరు పడుకోవచ్చు. ఈ మోడల్ బాగుంది. మీకు వెనకాల మళ్ళీ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉంటుంది. ఓకే ఓ, బాగుంది కదా. ఓకే 1 2 3 ఎంతైనా చేసుకోవచ్చు. అంతే. బాగుంది. ఇది బ్యాక్ రెస్ట్ కూడా బాగుంది, బాగా ఆనుతుంది. సో దీంట్లో కొన్ని కలర్స్ ఉంచారు మీకు. కొంచెం సాఫ్ట్ చేయాలంటే ఓకే ఓకేనా ఇది? యా మోడల్ బాగుంది. నీకెందుకు అంత టైం పడుతుంది సెలెక్ట్ చేయడానికి? అంటే అది రామ్ అన్నీ బాగున్నాయి కదా, అన్నీ బాగుంటే ఏది తీసుకోవాలో అదే. కన్ఫ్యూజ్. ఎప్పుడైనా షోరూముల్లో కానీ షాప్స్లో కానీ అన్నీ బాగుండే వాళ్ళ దగ్గర ఉంటాయి. అందులో మనకేది సూట్ అవుతుంది, మన రిక్వైర్మెంట్ ఏంటనేది ముందే మనం మైండ్లో ఫిక్స్ అయ్యి వస్తే సెలెక్షన్. హలో బాబు గారు ఒక్క నిమిషం. ఆ రోజు నేను వచ్చి అన్నీ చూశాను కాబట్టి నీకు ఒక ఐడియా వచ్చింది. నువ్వు ఈ రోజు నాకు ఐడియా ఎయిర్టెల్ జియో ఏం రాలేదు, నాకు ముందే ఉంది. He's such a nice person. So humble. ట్రెండీగా మేడం అంటే చాలా మంది ఇలా తీసుకెళ్తున్నారు. ఏంటంటే మనకి ఇలా కాంబినేషన్ లో తీసుకున్నారు అనుకోండి, ఇది సిట్టింగ్ కానివ్వండి బ్యాక్ కుషన్ మనకి ప్రింటెడ్ లో ఓన్లీ మీరు 3 సీటర్ తీసుకుంటున్నారు కాబట్టి చాలా బాగుంటుంది. ప్రింట్ అండ్ ప్లెయిన్ రెండు కాంబినేషన్లో అంటున్నారా? మనం ఎలాగో అటు సైడ్ గ్రీన్ కదా, ఆ, సో ఇటు సైడ్ కూడా మళ్ళీ ఓకే. ఆపోజిట్ కలర్ కాకుండా గ్రీన్ ఫ్యామిలీనే వెళ్తే బాగుంటుంది. ఓకే సో ఇట్లో చాలా ఆప్షన్స్ అండ్ కలర్స్ ఉన్నాయి. యా యాక్చువల్లీ ఇప్పుడు మామూలుగా అయితే నేను కింద కూడా చూసాను ఒక సోఫా, ఫ్లోరల్ ఫుల్ బ్యాక్ వచ్చింది, ఫ్రంట్లో ప్లెయిన్ వచ్చింది. అది సింగిల్ కాబట్టి, మనది 3 సీటర్ కాబట్టి ఎలా చేస్తే బాగుంటుంది అంటే అది సింగిల్కి ఆ టైప్ బాగుంటుంది. ఇంకా ఇలాంటి డిజైన్స్ వెళ్ళొచ్చు యాక్చువల్లీ. అదే ఇప్పుడు ఇది
బ్యాక్ వస్తుంది, ఈ కుషన్ పార్ట్లో ప్రింట్ వస్తుంది, సీటింగ్ పార్ట్లో ప్లెయిన్. అలా బాగుంటుందా? అంటే ఇలా బాగుంటుంది. చూపించేస్తాను. మీరు అనేది ఏంటంటే మనకి ఇక్కడ వచ్చేసి ఇది పెట్టించుకున్నాం, ఇది ఓన్లీ కుషన్స్. ఓన్లీ కుషన్ ఈ పార్ట్. సో దీనికి మళ్ళీ మనం సిట్టింగ్ వచ్చేసి ప్లేన్ పెట్టించుకోవాలి. ప్లెయిన్. చాలా ఓకే, ఈ లైన్స్ కూడా ఇలానే వస్తాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలా ఉంటుంది, ఒక కలర్ ఒకటి చేంజ్ అవుతుంది మనకి ఈ సోఫా. ఓన్లీ 3 సీటర్ విత్ 2 సైడ్ ఆర్మ్రెస్ట్. ఓకే, ఓకే. మళ్ళీ మధ్యలో సర్వీసింగ్ అంతా కూడా చేయించుకోవచ్చు కదా. చేంజ్ చేసుకోవచ్చు, మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మీకు ఎన్ని సార్లు చేంజ్ చేసి ఇస్తాం. సో హ్యాండ్ రెస్ట్ అటు ఇటు 2 వస్తుంది. సైడ్ సో 3 సీటర్ సోఫా లాగా ఉంటుంది, ఓపెన్ చేస్తే బెడ్. కమ్ బెడ్. ఓకే, ఆ లెంత్ అనేది మన ప్లేస్ బట్టి, మన ప్లేస్ని బట్టి మెజర్మెంట్ తీసుకుంటారు. అది 6 ఈజీగా వస్తుంది బికాజ్ అక్కడ ఏదైనా పెట్టింది దివాన్ ఉంది అక్కడ, అంటే 6 ఫీట్ అయితే కామన్. సో ప్రాబ్లం ఉండదు. కస్టమైజ్ చేసుకోవచ్చు. అదే అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళకి మళ్ళీ దీనికి ఎక్స్ట్రా పిల్లో అక్కర్లేదు కదా, ఇదే బాగా ఆనుతుంది. సిట్టింగ్ ఇది సిట్టింగ్ ఎక్స్ట్రా పిల్ల అవసరం లేదు ఇంకా, ఎందుకంటే ఇదే కరెక్ట్ ఉంది కదా, ఇదే కరెక్ట్గా ఉంది. లేదు ఇది వేసుకుంటే ఇంకా ముందుకు వచ్చేస్తాం. అప్పుడు టై సపోర్ట్. దిస్ ఇస్ ఫైన్. మోడర్న్గాను ఉంది, లేటెస్ట్గాను ఉంది, కంఫర్టబుల్ ఉంది. లే ఒకసారి నేను లాగుతాను, నా ఎనర్జీకి సరిపోతుంది అది. వచ్చిందండి వయ్యారి. లాగమ్మా లాగు. ఈజీగా వస్తుంది. అరే అది వచ్చేసి చంద్రముఖిలో మంచం లేపినట్టు లేపుతుంది మొత్తం. అది ఇది చేత్తో లాగాలి, అది ఓకే అది దాంతో లాగాలి. yes. ఇది ఓకే. సో 6 ఫీట్ వస్తే అప్పుడు ఇలా పడుకుంటాం. అండ్ ఇది ఫ్యాబ్రిక్ కాబట్టి పడుకున్నప్పుడు ఎక్కువ వేడి కూడా అనిపించదు కదా. దీని మీద డైరెక్ట్గా పడుకోరు కదా, పైన ఒక దుప్పటి వేసుకుని బట్ స్టిల్ మనం ఫ్యాబ్రికే తీసుకుంటున్నాం కదా. ఎనీవే అందరి ఇళ్లలో ఏసీలు ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు. సరే, ఇక్కడ ఫ్లోరల్ అది డిజైన్ పెట్టిస్తున్నాము. మళ్ళీ ఇక్కడ కూడా ఎక్కడైనా పెడితే బాగుంటుంది కదా, ఓన్లీ అక్కడ పిల్లో మాత్రమే కాకుండా ఇక్కడ రావచ్చు హ్యాండ్ రెస్ట్ డిజైన్ ప్లేస్. ఓకే ఓకే, యాజ్ ఇట్ ఈస్ మా ఇంటి అడ్రస్ వస్తారు కదా, ఇంటికి వచ్చి మెజర్మెంట్ ఓకే. ఇవ్వండి సింపుల్ రూల్స్ మీరు మైండ్లో పెట్టుకుంటే ఎంత పెద్ద షాపింగ్ అయినా ఎలాంటి షాపింగ్ అయినా ఈజీగా ఫినిష్ చేయొచ్చు. ఏంటది సింపుల్ రూల్? మన ప్లేస్, అక్కడ పట్టే మోడల్, మనకు కావాల్సిన కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్, ఈ 3 మైండ్లో పెట్టుకుంటే ఫర్నిచర్ క్యాన్ బి ఈజీలీ సెలెక్టెడ్. డిజైన్ అదే అలాగే దానికి మనం ఎలాగూ రిక్లైనర్ అని ఫిక్స్ అయిపోయాము. సో అలా రిక్లైనర్ కావాలంటే రిక్లైనర్ వద్దు, మనకి ప్లెయిన్ సోఫా కావాలనుకుంటే ప్లెయిన్. ఇక్కడ చాలా మోడల్స్ ఉంటాయి కాబట్టి వచ్చి ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వీటన్నిటితో పాటు మనకి 30% ఆఫ్ కూడా ఉంది. 30% ఆఫ్ ఉంది, మంచి డీల్స్ ఉన్నాయి, చాలా ఫ్రెండ్లీగా ఇక్కడ అఫోర్డబుల్ ప్రైసెస్ లో ఉన్నాయి, అన్నిటికన్నా ఎక్కువ సెలెక్షన్ కూడా ఈజీగా చేసుకునేలా గైడ్ చేస్తున్నారు. సో మాలాగే మీరు కూడా వచ్చి ఫాస్ట్గా సెలెక్ట్ చేసుకోండి. అంటే నేను చేసినట్టు ఆవిడ చేసినట్టు కాదు. సర్లే, వాళ్ళు చెప్తారు నాకు కమెంట్స్. సో ఇలా మాకు కావాల్సిన ఫర్నిచర్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇంతకీ మేము సెలెక్ట్ చేసింది తయారు చేసి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? 2 weeks. సో 15 days. యా, రెడీ అయిన తర్వాత ఇంట్లో పెట్టిన సోఫాతో మళ్ళీ కలుగుతాం. Weeks later.
ఎస్, ఇట్స్ పర్ఫెక్ట్. మేము ఫస్ట్ కస్టమైజ్ చేసుకునేటప్పుడు ఏ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకున్నామో, ఎలాంటి మోడల్ సెలెక్ట్ చేసుకున్నామో అన్నీ మీరు చూశారు. సో ఫైనల్గా ప్రోడక్ట్ ఆఫ్టర్ డెలివరీ ఇలా ఉంది. ద రిక్లైనర్ సోఫా ఇది, అండ్ సోఫా కమ్ బెడ్ అది. సో వాళ్ళు మనకిచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం, మనం అడిగిన స్పెసిఫికేషన్స్ ప్రకారం చక్కగా ఇలా కస్టమైజ్ చేసి ఇచ్చారు. అండ్ ద క్వాలిటీ చాలా బాగుంది. రిక్లైనర్ ఇది, ద మూమెంట్ చాలా స్మూత్గా ఉంది. సో మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో ఎగ్జాక్ట్గా అంతే బెస్ట్ క్వాలిటీతో వచ్చింది. మా న్యూ ఫర్నిచర్ డెలివరీ అంటే ఫ్రమ్ సెలెక్షన్ ఆఫ్ ఫ్యాబ్రిక్ నుంచి ద ఎండ్ ప్రోడక్ట్ వరకు ఎలా జరిగిందో ద ప్రాసెస్ అంతా మీరు చూశారు. మీరు కూడా మీ ఇంటికి కొత్త ఫర్నిచర్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఫర్నిచర్ కావాలనుకుంటే డూ విజిట్ నికేడియా ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్స్. నికేడియా బ్రాంచెస్ వచ్చి నాంపల్లి, కుకట్పల్లి, మియాపూర్ అండ్ ఎల్బీ నగర్లో ఉన్నాయి. ఏదో ఒక స్టోర్కి వెళ్ళి మీకు నచ్చిన ఫర్నిచర్ని ఇంటికి తెచ్చేసుకోండి. అండ్ ఇంటికి మా ఫర్నిచర్, మా సెలెక్షన్ ఎలా ఉందో కింద కమెంట్స్లో పెట్టండి. ఈ వీడియో నేను ఎండ్ చేస్తున్నాము.